శ్రీ గురుభ్యో నమః. ఆర్యన్ భక్తి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అద్భుతమైన శ్రీరామ విజయ మంత్రాన్ని అందించడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని క్రమ పద్ధతిలో జపిస్తే ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం వరిస్తుంది. కోర్టు వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధమైన పెండింగ్ పనులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఒక్కొలిక్కొస్తాయి. స్థిరమైన ఉద్యోగం కోసం లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, ఉద్యోగార్థం వివిధ ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం కావాలనుకునేవారు ఇప్పుడు చెప్పబోయే శ్రీరామ విజయ మంత్రాన్ని చెప్పిన పద్ధతిలో జపిస్తే వారికి కార్యసిద్ధి జరుగుతుంది. నిజానికి రామ అనే శబ్దం ప్రణవంతో సమానం. అందుకే శ్రీరామ మంత్రాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రం కోరిన దొరికిన ధన్యుడనైతిని ఓ రామ అని భక్త రామదాసు గారు ఈ రామ మంత్రం యొక్క విశిష్టతని మనకు తెలియజేశారు. రామమంత్రం తారక మంత్రమే. దీనిని నిత్యం జపించే వారికి ఈ మంత్రం యొక్క మహిమ అర్థమవుతూ ఉంటుంది. శ్రీరామ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉంటే ఇహంలోనూ పరంలోనూ శ్రేయస్సు కలుగుతుంది. ఇది సత్యం. ఇప్పుడు చెప్పబోయే శ్రీరామ విజయ మంత్రం అందరికీ సుపరిచితమే. మన ముందు తరాల వారు ఈ మంత్రాన్ని సదా స్మరిస్తూ ఉండేవారు. ఈ మంత్రమును ఒక ప్లేట్ మీద రాయించి ఫ్రేమ్ కట్టించి గృహంలో పెట్టుకునేవారు. ప్రతిరోజు ఈ మంత్రాన్ని నమస్కరిస్తూ స్మరిస్తూ ఉండేవారు. గతంలో స్టిక్కర్స్ రూపంలో కూడా ఈ శ్రీరామ విజయ మంత్రాన్ని చాలా గృహాల్లో మనం చూడొచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఈ తరం వారికి ఈ మంత్రం యొక్క విశిష్టత అంతగా తెలియడం లేదు. ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో ప్రతిరోజు జపిస్తూ ఉంటే కుటుంబానికి, వంశానికి శ్రేయస్సు కలుగుతుంది. ఇది నిశ్చయం. శ్రీరామ విజయ మంత్రం ఈ విధంగా ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ శ్రీరామ విజయ మంత్రానికి ఉపదేశం, కరన్యాసాలు, నియమాలు అవసరం లేవు. ప్రతిరోజు శ్రీరామచంద్రమూర్తిని మనసులో ధ్యానిస్తూ 21 సార్లు కానీ, 27 సార్లు కానీ, 108 సార్లు కానీ జపిస్తూ ఉన్నట్లయితే అన్ని అరిష్టాల నుండి రక్షణ లభిస్తుంది. ఉద్యోగ, విద్యా పోటీ పరీక్షల్లోనూ, కోర్టు, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ, ఆర్థిక ఆరోగ్య విషయాల్లోనూ విజయం కలుగుతుంది. ప్రతిరోజు ఈ మంత్రాన్ని పిల్లలకు నేర్పించి వాళ్ళ చేత స్మరణ చేయిస్తూ ఉంటే వారికి విద్య, ఉద్యోగ విషయాల్లో అనూహ్యమైన అభివృద్ధి లభిస్తుంది. చెడు అలవాట్లు దరిచేరవు. గృహంలో శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని లేదా శ్రీరామచంద్రమూర్తి వారి ఫోటోని పూజా గదిలో ఉంచి ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేసి యథాశక్తి నైవేద్యాన్ని సమర్పించి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే శ్రీరామ విజయ మంత్రాన్ని 21 సార్లు కానీ, 108 సార్లు కానీ జపించాలి. నవమి తిథి రోజు, శుక్రవారం రోజు పాయసాన్నం శ్రీరామచంద్రమూర్తికి సమర్పించాలి. తులసి దళాలతో చేసిన పూల మాలను స్వామివారికి సమర్పించి శుక్రవారం రోజు ఇంకా నవమి తిథి రోజు సమీపంలో ఉండే రామాలయాన్ని సందర్శించాలి, అర్చన చేయించాలి. ఆలయంలో కూడా తులసి దళాల మాలను సమర్పించాలి. నవమి తిథి రోజు, శుక్రవారం రోజు నాన్ వెజ్ ఫుడ్ను పూర్తిగా వదిలేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే సకల కార్యసిద్ధి చేకూరుతుంది. ఇంట్లో పూజాధికారి చేయలేని వారు, అంటే శ్రీరామచంద్రమూర్తి ఫోటో పెట్టి దీపారాధన చేసి నైవేద్యాలు ఈ విధంగా చేయలేనటువంటి వారు ఉదయం స్నానానంతరం తూర్పు ముఖంగా కూర్చొని జపించవచ్చు. నవమి తిథి రోజు, శుక్రవారం రోజున శ్రీరామచంద్రమూర్తి దేవాలయంలో తులసి దళాలతో చేసిన మాలను సమర్పిస్తే సరిపోతుంది. ప్రతి శుక్రవారం కాకపోయినా నెలకో శుక్రవారం ఇంకా నవమి తిథి రోజుల్లో ఆలయంలో తులసి దళాలతో చేసిన మాలను సమర్పించి అర్చన చేయించుకున్నట్లయితే నిశ్చయంగా విజయం చేకూరుతుంది. ఈ మంత్రజపమును తులసిమాలతో లెక్కిస్తూ జపిస్తే విశేష ఫలం చేకూరుతుంది.
స్థిరమైన ఉద్యోగం లేదా గవర్నమెంట్ జాబు కోసం ప్రయత్నించేవారు, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడేవారు, ఆర్థిక ఆరోగ్య రుణ సమస్యలతో బాధపడేవారు, సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నించేవారు ఇప్పుడు చెప్పిన పద్ధతిలో శ్రీరామ విజయ మంత్రాన్ని జపించండి. శ్రీరామచంద్రమూర్తి చరణాలపై పూర్తి విశ్వాసం ఉంచి జపించండి. అన్ని అభిష్టాలు సిద్ధిస్తాయి, జాడ్యాలు రుగ్మతలు నశిస్తాయి. ఇది సత్యం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీదత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.